అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. ఓడిపోయిన తర్వాత ఎవడెవడు మన మీద లీగల్ గానో, ఇల్లీగల్ గానో మీద పడతాడో అని భయపడడం. ఇది రాజకీయ పార్టీల యొక్క బిగ్గెస్ట్ వీక్‌నెస్. ఎవరైనా టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లాగే తయారైంది. కానీ పార్టీలో ఉంటారు. ఒక 50-70% ప్రతి పార్టీలో కూడా ఉంటారు. కొన్ని పార్టీలో 40% ఉంటే, కొన్ని పార్టీలో 70% ఉంటారు. ముఖ్యంగా వైసీపీ లాంటి పార్టీలో చాలా తీవ్ర పదజాలంతో రెచ్చిపోయినటువంటి వాళ్ళు మనకు ఎంతో మంది కనిపిస్తారు. కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ గాని, ఆహ్, రోజా గాని, ఇక పేర్లు బోలెడు పేర్లొస్తాయి. అందులో పేర్ని నాని ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు టార్గెట్ అవ్వబోతున్నారు. టార్గెట్ పేర్ని నాని అనేది జరగబోతోంది. త్వరలో ఆయన మీద ఒక భారీ ఎత్తున స్కామ్ బయటికి రాబోతోంది అనేటువంటి మాటలైతే స్పష్టంగా వినిపిస్తున్నాయి. దాని గురించి మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గత ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. రీసెంట్ గా ఎంపీ బాలశౌరి, బందర్ మున్సిపల్ కమిషనర్, పలువురు ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల మీద ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మచిలీపట్నంలో పెండింగ్ లో ఉన్న పనులు, నిధులు తదితర విషయాల గురించి ఆరా తీయగా మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని అభివృద్ధికి అడ్డుపడిన వైనాన్ని ఆయన గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం పథకం అమృత్ 2.0 కింద 57 కోట్ల నిధులు 7-8 నెలల కిందట మంజూరు కాగా ఆ నిధుల కోసం అనుమతులు ఇవ్వలేదని అధికారులు ఎంపీ బాలశౌరి దృష్టికి తీసుకొచ్చారు. చూసారా? కేంద్ర ప్రభుత్వం ఆ అమృత్ పాల్ కింద అమృత్ 2.0 కింద 57 కోట్లు మంజూరు చేస్తే దానికి కనీసం పర్మిషన్ ఇవ్వలేదు లోకల్ ఎమ్మెల్యే. అది ఇస్తేనే వాళ్ళ అధికారులు దాన్ని ఉపయోగిస్తారు ప్రజల కోసం. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ మచిలీపట్నం పట్టణం అభివృద్ధి చెందకుండా అడ్డుకోవాలనుకోవడం మాజీ ఎమ్మెల్యే పేరు నాని దుర్మార్గానికి నిరసనం అని అన్నారు. కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినా ఇదే విధంగా మాజీ ఎమ్మెల్యే అడ్డుకోవడం జరిగిందని, అందుకే ఇవాళ చిత్తుగా ఓడిపోయామంటే ఇంట్లో కూర్చున్నాడని ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. అమృత్ 2.0 కింద 8 నెలల కిందట 57 కోట్ల నిధులొస్తే అధికారులు అనుమతి ఇవ్వొద్దని ఒక నియంతలా మారిన మాజీ ఎమ్మెల్యే భాగోతాన్ని ప్రజలందరూ గ్రహించాలని బయటపెట్టారు. మచిలీపట్నం ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించినందుకు మాజీ ఎమ్మెల్యే ప్రజల మీద పగబట్టారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. బందరు ప్రాంతం గత 5 ఏళ్లుగా అభివృద్ధి చెందకుండా పేరు నాని అధికారుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని బాలశౌరి చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా విజయం సాధించిన బాలశౌరి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరి మచిలీపట్నం ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం మెచ్చుకోవాలి. ఎంపీ బాలశౌరి చేశారా, వైసీపీ వాళ్ళు చేశారా, పార్టీ ఏదైనా వదిలేయండి. ఆయన ఎవడ ఏ పార్టీ ఏదైనా మనకేంటి బొచ్చు గానీ, కక్ష సాధింపు అంటే ఇట్లా ఉండాలి. గత ఎమ్మెల్యేలు చెయ్యనటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. పేరు నాని చేశాడా లేదా ఇదంతానే రేపొద్దున పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేయాలబ్బా కక్ష సాధింపు అంటే. అంతేగాని గతంలో మీ మీద కక్ష సాధించిన వాళ్ళందరూ మీళ్ళకెళ్ళి దాడులు చేసి వాళ్ళని కత్తులతో పొడిచి ఇది కాదు టీడీపీ వాళ్ళు నేర్చుకోవాలి ఇది చూసి. మిగతా వాళ్ళు నేర్చుకోవాలి అది. ఆయన ఏ పార్టీ చెందినోడైనా. ఏదో వైసీపీ వాళ్ళు నేర్చుకోవాలి. వైసీపీ వాళ్ళు 2019లో చేసింది కూడా ఇదే కదా! కక్ష సాధింపు అంటే ఇట్లా ఉండాలి. గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం అయినా, గతంలో జగన్ ప్రభుత్వం అయినా, అంతకుముందు చంద్రబాబు మోడీ ప్రభుత్వం అయినా, 2029లో ఒకవేళ జగన్ గెలిస్తే ఆ ప్రభుత్వం అయినా, ఎవ్వరైనా సరే తప్పులు చేస్తారు. రాజకీయ నాయకులు ఎవడు పతివ్రత కాదు. ఆ అంశాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు బయట పెట్టాలి. బయట పెట్టాలని మనం డిమాండ్ చేయాలి. అది ఆ రకమైనటువంటి కక్ష సాధింపు చేయండి మీరు. ఖచ్చితంగా మేము అందరం సపోర్ట్ చేస్తాం. సో, ఈ విషయం మీద పేరునని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఏం చెప్తారో చూద్దాం. అట్లాగే ఇలాంటి అనేక అంశాలు ప్రతి నియోజకవర్గంలో కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళైనా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే 23 మంది టీడీపీ వాళ్ళు గెలిచారు. వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు. అవి కూడా బయట పెట్టాలి. ప్రతిదీ కూడా తెలుసుకుని రావాలి ప్రజలకు. ప్రజల కళ్ళ ముందు విత్ స్టాటిస్టిక్స్ అన్ని బయట పెట్టాలని కోరుకుందాం. సో, పేర్ని నాని యొక్క భవిష్యత్తు ఏమవబోతుంది అనేది కామెంట్ చేయండి.